విశాఖ ఇండస్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. పొగ పీల్చి ఊపిరి ఆడకపోవడంతో చికిత్స పొందుతూ రోగి రామకృష్ణ మృతి చెందారు. ఇండస్ హాస్పిటల్ నుండి మెడికవర్ హాస్పిటల్ కు తరలిస్తుండగానే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్లో మొత్తం 9 మంది చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 4, జనరల్ వార్డులో 5గురికి చికిత్స అందిస్తున్నారు. విశాఖ ఇండస్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు. పొగ పీల్చి ఊపిరి ఆడకపోవడంతో చికిత్స పొందుతూ రోగి రామకృష్ణ మృతి చెందారు. ఇండస్ హాస్పిటల్ నుండి మెడికవర్ హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మెడికవర్ హాస్పిటల్లో మొత్తం 9 మంది చికిత్స పొందుతున్నారు. ఐసీయూలో 4, జనరల్ వార్డులో 5గురికి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, విశాఖ ఇండస్ ఆసుపత్రిలో జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం విశాఖ ఇండస్ హాస్పిటల్ దగ్గర నేనున్నాను. ఈ రోజు జరిగిన అగ్ని ప్రమాదంలో చూసుకుంటే కనుక చాలా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయినప్పటికీ కూడా క్యాజువాలిటీస్ లేకుండా ఈ ప్రమాదాన్ని 1 గంట వ్యవధిలోనే నివారించగలిగారు. అయితే ప్రస్తుతం ఒకరు మృతి చెందినట్టుగా హాస్పిటల్ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. మరొక 5గురు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళంతా కూడా వెంటిలేటర్స్ మీద చికిత్స పొందుతున్నట్లుగా కూడా హాస్పిటల్ వర్గాలు అయితే తెలియజేశాయి. అయితే ఇదే విషయానికి సంబంధించి అధికారులు మాత్రం, అంటే ఇటు డిఎంఎండ్హెచ్ఓ, జిల్లా వైద్య శాఖ అధికారి కానీ ఇతర అధికారులు కానీ ఎవరు కూడా ఆ మృతి మీద ధృవీకరణ అయితే ఇవ్వటం లేదు. అయితే హాస్పిటల్ వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు మీడియాకి ఒక వ్యక్తి మృతి చెందినట్లుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఏదైతే అధికారులు మాత్రం ఇంకా లేదు, మాకైతే అధికారిక ప్రకటన రాలేదు అన్నది ప్రస్తుతం వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడే కాసేపటి క్రితం మంత్రి అమర్నాథ్, అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి కూడా హాస్పిటల్ దగ్గరకు వచ్చి బాధితులందరినీ కూడా పరామర్శించారు. ఎవరికైనా ఎటువంటి ఎమర్జెన్సీ మెడికల్ హెల్ప్ అవసరమైనా కూడా వెంటనే ప్రభుత్వం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళంతా కూడా తెలియజేశారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఘటనలో 52 మంది టోటల్ గా ఈ అగ్ని ప్రమాద బాధితులుగా చెప్పొచ్చు. అయితే ఎవరికి కూడా ఎటువంటి ఇంజూరీస్ కాలేదు. వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఇన్ పేషెంట్స్ గా ఇక్కడ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్స్ పొందుతూ ఉన్నారు. పొగ భారీగా రావడం నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఊపిరి పీల్చుకోవడానికి కష్టమవడంతో పాటు ఆల్రెడీ వాళ్ళు పేషెంట్స్ గా ఉన్నారు కాబట్టి కొంత అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా పరిసర ప్రాంతాల హాస్పిటల్స్ కి తరలించి వాళ్ళకి చికిత్సనైతే అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి 5గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళంతా కూడా వెంటిలేటర్స్ మీద ఉన్నారు అన్నది హాస్పిటల్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం. అయితే మృతి మీద మాత్రం ఇంకా ఇప్పటిదాకా ఎవరు కూడా అధికారిక ప్రకటన అయితే మాత్రం చేయలేదు. కేవలం హాస్పిటల్ వర్గాలు ఎవరైతే వాళ్ళ బంధువులు ఉంటారో వాళ్ళ దగ్గర వస్తున్న సమాచారం ప్రకారం మనకి క్యాజువాలిటీస్ ప్రస్తుతం మనం చెప్పాల్సి వస్తుంది. మిగతాది అంతా కూడా వాళ్ళు ధృవీకరించిన తర్వాత అధికారిక నివేదిక కలెక్టర్కి ఇస్తారు. కలెక్టర్ ద్వారా ఒక ప్రకటనని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే అనురాధ, మరి 5గురు అక్కడ ఐసీయూలో చికిత్స పొందుతున్నారంటారు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ప్రస్తుతం 5గురు పేషెంట్స్ అక్కడ చికిత్స పొందుతున్నట్లుగా ఐసీయూలో మనకి తెలుస్తోంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఆల్రెడీ ఇక్కడ ఇండస్ హాస్పిటల్లో ఇన్ పేషెంట్స్ గా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. పొగకి మరింత వాళ్ళు అస్వస్థతకు గురైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా పక్క హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేసి వాళ్ళకి అత్యవసర చికిత్సను అయితే అందిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం వాళ్ళంతా కూడా వెంటిలేటర్స్ మీద చికిత్స కొనసాగుతుంది కాబట్టి కొంత విషమంగా ఉంది అన్నది వైద్యులు
అయితే చెప్తా ఉన్నారు. మరి చూడాలి, మరి కాసేపట్లో వాళ్ళు మెరుగైన వైద్య చికిత్సతో కొంచెం ఏదైతే ఈ పరిస్థితి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది అన్నది వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వైద్యులు ప్రస్తుతం ట్రీట్మెంట్లో వాళ్ళంతా కూడా ఉన్నారు. ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఒక హెల్త్ బులెటిన్ అధికారులకు మేము రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే అనురాధ, ఈ ప్రమాదానికి సంబంధించి చూసుకున్నట్లయితే హాస్పిటల్లో దీని ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎక్కడ ప్రికాషన్స్ ఉన్నాయా లేవా, లేకపోవడం వల్లే అగ్ని ప్రమాదం జరిగిందా, దీనికి సంబంధించి అసలు సేఫ్టీ ప్రికాషన్స్ అనేవి ఉన్నాయా హాస్పిటల్లో? ఖచ్చితంగా హాస్పిటల్స్లో అయితే ఫైర్ సేఫ్టీ మెజర్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి. ప్రతి హాస్పిటల్కి కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, ఇండస్ హాస్పిటల్లో సెకండ్ ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఒక ఆపరేషన్ థియేటర్లో ఒక కెమికల్ లోడింగ్ జరుగుతూ ఉంటుండగా అది ఫైర్ జరిగినట్టుగా తెలిసింది. హాస్పిటల్స్లో ఉన్న ఆ మిర్రర్స్ని బ్రేక్ చేసి ఆ సెకండ్ ఫ్లోర్కి ఫైర్ ఫైటర్స్ వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని రెస్క్యూ చేశారు. ప్రస్తుతానికి అయితే 52 మంది ఉన్నప్పటికీ కూడా అందరినీ కూడా రెస్క్యూ చేయడం జరిగింది. ఎవరికి కూడా ప్రాణాపాయం లేకుండా వారందరినీ కూడా రెస్క్యూ చేయగలిగారు. అయితే ఈ హాస్పిటల్ వరకు చూసుకుంటే కనుక పూర్తిగా ఫైర్ సేఫ్టీ మెజర్స్ వీళ్ళు పాటించడం వల్లనే 1 అవర్లో మొత్తం అంతటినీ కూడా నార్మల్ కండిషన్ కి తీసుకురాగలిగామని కాసేపటి క్రితం డిఎఫ్ఓ కూడా తెలియజేయడం జరిగింది. మొత్తం ఫైర్ సేఫ్టీని అయితే వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. కానీ చాలా హాస్పిటల్స్ లో ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి అన్నది ఈ ఘటన ఒక ప్రశ్నార్థకం అవుతుంది. ఈ ఘటన నుంచి ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. వైజాగ్ లో చాలా హాస్పిటల్స్ ఎక్కడికక్కడ ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే ఉత్తరాంధ్ర మొత్తం మెడికల్ ఎమర్జెన్సీ కోసం వైజాగ్ మీదే వాళ్ళంతా కూడా బేస్ అవుతారు. చాలా మంది ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడ వైద్య చికిత్సల కోసం వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భారీగా ఈ ప్రాంతంలో ఇటుపక్క ఒక పక్క గవర్నమెంట్ హాస్పిటల్ అయిన కేజీహెచ్ ఉండడంతో పాటు అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ కూడా వైద్య చికిత్సలు ఇక్కడి నుంచి అందుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే కేవలం ఆ హాస్పిటల్ వరకు ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి కాబట్టి వెంటనే రెస్క్యూని కొనసాగించగలిగారు. అలాగే క్యాజువాలిటీస్ లేకుండా ఎమర్జెన్సీని వాళ్ళు తీసుకోగలిగారు. మిగిలిన హాస్పిటల్స్ లో పరిస్థితి ఏంటి అన్న దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రస్తుతం అధికారులు అయితే ఆ విచారణ దిశగా ప్రస్తుతం దర్యాప్తునైతే కొనసాగిస్తూ ఉన్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.